టైర్లకు గాలి అయిపోతే నేనే పంపు పెట్టి కొట్టిన. అమ్మా పడింది. కొంచెం చల్లగా వస్తుంది. సూర్యాపేటలో ఉన్న పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటుంది. 30 రూపాయల గుడ్లకి 60 రూపాయల డీజిల్ గాలి పెట్టడం. పొట్ట ఫుల్ అయింది. నమస్కారం, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు అయితే మరి మమ్మీ డాడీ వెడ్డింగ్ యానివర్సరీ ఉంది. సో అమ్మ ఇక ఇంట్లో నేనేం వండను, ఏమేం చేసుకోరంటే ఇప్పుడు బయటికి పోదామని ప్లాన్ లో ఉన్నాం. సో కార్లో అయితే మా తమ్ముడు తీసి వాడి దాంట్లో గాలి పోగొట్టిండు. వాడు ఏంటంటే ఇప్పుడు ఎగ్స్ తీసుకురారంటే ఎగ్స్ బండి మీద తెస్తే పగులుతుందని కార్ వేసుకొని పోతాడు. అది 30 రూపాయల గుడ్లకి 60 రూపాయల డీజిల్ గాలి పెట్టడం మా తమ్ముని థాట్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు కొంచెం అయితే పంపుతో గాలి కొట్టా 2 టైర్స్ లో. ఎక్కడ దాకా వస్తుందో తెలియదు. నేను మా డాడీ వెళ్ళి ఫస్ట్ అయితే బయట ఎయిర్ చెక్ చేయించి గాలి కొట్టేయాలి. గాలి కొట్టించిన తర్వాత నలుగురం బయటికి వెళ్ళి తిందాం. లెట్స్ గో. ఫుల్ బురద ఉంది. లైట్ వేసుకుందాం. కార్లో 2 టైర్లకు గాలి అయిపోతే నేనే పంపు పెట్టి కొట్టిన. మా తమ్ముడు గారు కార్ తీసిన ప్రతిసారి ఏదో ఒకటి రిపేర్ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే మా వాడు బండ్లు వాడాడు. బండ్లు ఏమన్నా అఫీషియల్ తిరగడానికి, పనులు చేయాలంటే వాటర్ క్యాన్కి ఎగ్స్ తీయడానికి కూడా కారే వాడతాడు. అట్లా దీంట్లో ఉన్న డీజిల్ గాలి అన్నీ అయిపోవడానికి రీజన్ మాత్రం మా తమ్ముడే. మరి ఈరోజు అయితే మా మమ్మీ డాడీది వెడ్డింగ్ యానివర్సరీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మమ్మీ వాళ్ళు ఇంట్లో ఉన్నారు. దీంట్లో ఫస్ట్ గాలి కొట్టిద్దామని మీ ఇద్దరం వెళ్ళినాం. మా తమ్ముడు ఆడ ఫోటోగ్రఫీ స్టిల్ చేస్తా ఉన్నాడు. ఇక అంతే. ఈ ఆపోజిట్ రోడ్లో వెళ్తే కలెక్టరేట్ ఆఫీస్ వస్తుంది. ఇట్లా వెళ్తే హైవే కనెక్ట్ అవుద్ది ఒక 100 మీటర్స్లో. నేషనల్ హైవే ఎంత నాన్న నెంబరు? నేషనల్ హైవే నెంబర్ 65. ఓకే, గాలి కొట్టిద్దామని రోడ్ మీదకి వచ్చాము. అది నేషనల్ హైవే 65. ఇటు వెళ్తే విజయవాడ వస్తుంది, ఇటు వెళ్తే హైదరాబాద్ వస్తుంది. ఈ 2 టైర్లే కష్టపడి గాలి కొట్టిన. అర్ధగంటలే ఆడి చెక్ చేస్తున్నారు. అదే మాంగళ్య షాపింగ్ మాల్. ఈ వరుసన అన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి. హెవీ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ అన్నీ ఇప్పుడే వెళ్తున్నాయి. ఇక్కడ పానీపూరి బండి ఉంది. మనం బయట ఫుడ్ తిన్నాం కాబట్టి నార్మల్ అదంతా. ఇప్పుడైతే కార్లో అవతల సైడ్ 2 టైర్లకు గాలి కొట్టించేసాం. ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళి పికప్ చేసుకుందాం. హైదరాబాద్ వెళ్ళే రూట్లో ఏమన్నా మంచి ఓపెన్ ఏరియాలో ఉండే రెస్టారెంట్స్కి ఏమైనా వెళ్దాం అన్నట్టు ప్లాన్. చూడాలి. ఎందుకంటే రోజు ఇంట్లో తిని బోర్ కొట్టింది అందరికి. ఇక్కడ రామ్రాజ్ షోరూమ్, ఇక్కడ మాంగళ్య, దాని ముందర సిఎంఆర్ ఉంటుంది. సో సూర్యాపేటలో ఉన్న పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి. ఇక్కడ శ్రీ చైతన్య స్కూలు, ఇంకొన్ని కంపెనీ అవుట్లెట్స్ ఆ రోడ్డుకు ఉంటాయి. నానైతే కార్ స్టార్ట్ చేశారు. మనం వెళ్దాం. టైర్స్ ఎయిర్ ఫిల్ చేసుకొని ఇప్పుడైతే రిటర్న్ అవుతున్నాం. నానైతే చప్ప వనిస్తున్నారు, ఎందుకంటే రోడ్ మీద ఎవరు లేరు కాబట్టి. ఇప్పుడైతే వర్షం పడింది, కొంచెం చల్లగా ఉంది. విండ్ షీల్డ్ బ్లరీగా ఉంది. అదే విజయవాడ పోయే రోడ్డు. ఇలా ఇది ఫ్లైఓవర్ 2. ఇలా సీదా వెళ్తే మనకు విజయవాడ వస్తుంది. ఇటు సైడ్ వెళ్తే హైదరాబాద్. 2 సేమ్ డిస్టెన్స్, 135 కిలోమీటర్స్ ఉంటుంది. 135 కిలోమీటర్స్ అంతే మ్యాక్స్. ఇంకా చెప్పాలంటే విజయవాడకి వెళ్ళడమే చాలా ఈజీ. ఎందుకంటే విజయవాడ రోడ్స్ అన్నీ సూపర్ ఉంటాయి. హైదరాబాద్ రోడ్స్ కూడా బాగానే ఉంటాయి. కాకపోతే రామోజీ ఫిలిం సిటీ దాకా బాగుంటుంది. రామోజీ ఫిలిం సిటీ తర్వాత ఇక మొత్తం గతుకుల రోడ్లే ఉంటాయి. అక్కడ చాలా డిలే అవుతుంది. ఇప్పుడైతే మనం రెస్టారెంట్ లోపలికి వెళ్దాము. హోటల్ శ్రీ గ్రాండ్ రెస్టారెంటు, లగ్జరీ రూమ్స్, బ్యాంకెట్ హాలు, బేకరీ. అయిపోయింది. ఇప్పుడైతే ఒకటి ఫ్యామిలీ ప్యాక్ దమ్ బిర్యానీ చెప్పాము, ఇంకోటి ఫ్రై పీస్ బిర్యానీ చెప్పాము. ఫుల్ అయిపోయింది పొట్ట. ఈ రైస్ వరకు కొంచెం వేస్ట్ అయిపోయింది, మినిమల్ వేస్ట్. నాన్న సోంపు తింటాడు. పొట్ట ఫుల్ అయింది. ఇప్పుడు ఇంకా ఏదో ఒకటి ఐస్ క్రీమ్ అన్నా, చిన్న డెజర్ట్ అన్న అంటే కేక్ ముక్కలు ఆడని దొరికితే తినిపోదాం అన్న ఆలోచనలో ఉన్నాము. తినడం అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ వెళ్ళిపోతున్నాం. డీజిల్ ఏదన్నా కానీ మా తమ్ముడు అయితే తీసుకెళ్తున్నాడు అండి మమ్మల్ని. మరి ఇక డీజిల్ అయిపోతే ఇక మనం నడిపించుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక సూర్యాపేటలో అపార్ట్మెంట్లు చెప్తున్నారు. మంచి మంచి అపార్ట్మెంట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద పర్సన్స్ ఉన్నారు.
మనకు కనపడరు వాళ్ళంతా. 10-15 షాప్లు ఏముంటాయి చూడాలి, అన్ని క్లోజ్ అయినాయి. కేక్ అన్న ఐస్ క్రీమ్ అనేది తిన్నా అనే షాప్స్ వెతుకుతున్నాం, అన్ని క్లోజ్ ఉన్నాయి. అపోలో తెరిచింది, అపోలోలో ఉండవు. ఏటీఎం తెరిచింది, ఏటీఎంలో కూడా ఉండవు. ఇక తిరుగుతున్నాం. మా తమ్ముడు చూడండి ఎంత ప్రొఫెషనల్ డ్రైవరు. ఒక్క షాప్ అంటే ఒక్క షాప్ కూడా లేదండి ఇప్పుడైతే. ఇదే మేము చదువుకున్న స్కూలు ఇక్కడ ఉంటుంది. లోపలికి వెళ్ళాలి, చాలా పెద్ద స్కూల్ అది. ఒక 3 or 4 ఫ్లోర్స్ ఉంటుంది. ఫైనల్గా దొరికింది డైమండ్ బేక్స్ అండ్ స్వీట్స్ అంట. చూద్దాం లోపలికి వెళ్ళైతే. బేకర్స్ క్యూ అని ఉంది. రోజు ఇక్కడే బండి వేసుకొని వస్తాం. మా తమ్ముడు అడిపోదాం అంటుండే ఇప్పుడైతే. నా కేక్ అయితే తినబుద్ధి కాలేదు, సో 2 కిట్ క్యాట్ కొనుక్కున్నా. మా తమ్ముడు వాళ్ళు 2 కేక్ పీసులు తీసుకున్నారు. డాడీకి స్వీట్స్ తీసుకున్నాం. కార్ అక్కడ పార్క్ చేసాం. ఈ టైంలో కూడా ట్రాఫిక్ ఉంది కొంచెం లైట్గా. కిట్ క్యాట్ తింటున్నా. అయిపోయింది ఇంకా ఈరోజు. ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడైతే. ఫుల్గా తిన్నాం, అందరు హ్యాపీ. నవ్వుమా మా అమ్మ ఎక్కిరిస్తుందండి. చూసారు కదా మా అమ్మ నాన్న వెడ్డింగ్ యానివర్సరీకి మేము ఏం చేసాం అనేది. బ్లాగ్ ఇంకా నచ్చినట్టయితే లైక్ కొట్టండి. మరిన్ని వ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మీకు బోర్ కొట్టినప్పుడు మీకు ఇలాంటి టైంపాస్ వీడియోలు దొరికినాయి, వాళ్ళకు కూడా దొరుకుతాయి. సో కిట్ క్యాట్ తింటున్నా. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఇంతే. లైటింగ్ అంతగా లేదు. అమ్మా బాయ్ చెప్పమ్మా. మళ్ళీ వచ్చేలాగా కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బాయ్.